Om Shanti. Welcome to the Arts for Life series. మనం మొదలు పెట్టేందుకు ముందు ఆ పరమాత్మని ఆహ్వానిస్తూ ఒక నిమిషం సైలెన్స్ లో ఉంటాం. అందరికీ స్వాగతము ఆర్ట్స్ ఫర్ లైఫ్ సిరీస్ కి. మనం 4వ కళ గురించి మాట్లాడుకుంటున్నాము. పాలన యొక్క కళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. ఇది చాలా అద్భుతమైనటువంటి కళ. ఎందుకంటే ప్రతిసారి మనము ఇతరులకి పాలన ఇవ్వడానికి ప్రయత్నిస్తాం, కానీ స్వయంకి పాలన ఇవ్వడానికి ఎప్పుడు ఆలోచించము. ఇది చాలా లోతైనటువంటి అంశము. అందువలన మన ఎదురుగా ఒక సీనియర్ రాజయోగి సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ నుంచి సిస్టర్ డెనిస్ సీనియర్ రాజయోగిని మన ముందుగా ఉన్నారు. ఆమె గురించి విస్తారంగా చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఆర్ట్స్ ఆఫ్ లైఫ్ సిరీస్ లో ఎన్నోసార్లు ఆమె వచ్చారు. యూట్యూబ్ లో కూడా ఆమె ఎన్నో విషయాలని షేర్ చేశారు. బ్రహ్మకుమారీస్ లోని మొట్టమొదటి స్టూడెంట్స్ గా ఉండేవారు. అంటే ఎప్పుడైతే యూకేకి బ్రహ్మకుమారీస్ వెళ్ళారో అప్పట్లో ఉన్నటువంటి మొట్టమొదటి స్టూడెంట్ అనమాట వాళ్ళు. 1974లోని 50 ఏళ్ల క్రితం. దాని తర్వాత ఆమె ఎప్పుడు కూడా వెనుతిరిగి చూడలేదు. ఫస్ట్ 25 ఇయర్స్ కోఆర్డినేటర్ ఎనాక సెంటర్ యొక్క కోఆర్డినేటర్ గా కూడా సేవలు అందించారు. ఆమె 100కి పైగా ప్రోగ్రామ్స్ ని రాజయోగా గురించి ఇచ్చారు. అడిక్షన్ రికవరీ గురించి కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబులో కూడా వారు ఉన్నారు చాన్నాళ్ళు. 2001 నుంచి 2007 వరకు ఉన్నారు. ఆమె ఆ రోజుల్లోనే 10 టెక్స్ట్ బుక్స్ రాశారు, డిప్లొమా ప్రోగ్రామ్స్. వాటిలో విలువల గురించి, ఆధ్యాత్మికత గురించి, విద్య గురించి ఉంటుంది. మన జీవితంలో వాటిని ఎలాగా ఉంచుకోవాలి అనే దాని గురించి ఉంటుంది. నేషనల్ కోఆర్డినేటర్ బ్రేకర్స్ కెనడా 2007 to 10 గా ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ టైంకి ముందు నుంచి ఇప్పుడు సౌత్ ఫ్రాన్స్ లో ఉన్నారు. ఆమె సేవలు అందిస్తూ ఉన్నారు. దాని సిస్టర్, మీరు వచ్చినందుకు చాలా ఆనందము. ఇప్పుడు సిస్టర్ క్లౌడియా ఆమెని పుష్పగుచ్చాలతో ఆహ్వానిస్తారు. అందరికీ కూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. సిస్టర్ డెనీస్ కి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానము. ఎందుకంటే మనము పాలన గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాము. ఎన్నాళ్ళ నుంచో మీరు మాకు పాలన ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వయాన్ని పాలన చేసుకోవడం ఎలాగా అనేది మనకి అందిస్తున్నారు మీరు. మా హృదయం నుంచి మీ హృదయానికి పుష్పగుచ్చాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. సిస్టర్ క్లౌడియా, కృతజ్ఞతలు. సిస్టర్ డెనీస్ తోని ఇది 1 hour సెషన్, 45 minutes ఉంటుంది. దాని తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. దాని తర్వాత క్లోజింగ్ మెడిటేషన్ ఉంటుంది.
మీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనోజ్ గారికి పంపించవచ్చు, బ్రదర్ మనోజ్కి పంపించవచ్చు. అందరికీ కృతజ్ఞతలు. డాక్టర్ మనోజ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరులకి, ట్రాన్స్లేటర్స్కి అందరికీ కూడా అభినందనలు. స్వయాన్ని పాలన చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే దాని గురించి ఆలోచించినప్పుడల్లా ప్రతి ఒక్క మనిషి తనకు తానుగానే ఉన్నారు. మనం అనుకుంటాం మన గురించి మనకు తెలుసు అని, మనం భగవంతుడితో ఉన్నాము అని అనుకుంటాము. కానీ పరమాత్ముడి యొక్క పాలన చాలా లోతైనది, సూక్ష్మమైనది, కనిపించినటువంటిది. మనము మన ఆత్మిక స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు మనం పరమాత్ముడి యొక్క డైమెన్షన్స్ లోని, కనెక్షన్ లోని ఉంటాము. కానీ ఎప్పుడైతే నాకు ఏదైనా కావాలి అనిపిస్తుందో అప్పుడు మనం భౌతికతలోకి దిగిపోతాము, లేదంటే ఇంద్రియాలలోకి దిగిపోతాము. అప్పుడు పరమాత్ముడితో కనెక్షన్ కుదుర్చుకోవడం కష్టమవుతుంది. అందువలన ఈ సమయంలో మనం అందరం కూడా విద్యార్థులమే. మనం విద్యార్థులుగా ఎన్నో విషయాల్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. వాటిలో ఒకటి కర్మయోగ. కర్మయోగ చాలా ముఖ్యమైనది. స్వయాన్ని పాలన చేసుకునేందుకు అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దాని ద్వారా ఆత్మిక స్థితిని ప్రాక్టీస్ చేయగలుగుతాం. దాంతోని నిరాకారుడైనటువంటి పరమాత్ముడితోని ట్యూన్ చేసుకుంటాం. అంటే మనము మల్టీ టాస్కింగ్ చేస్తాం, ఒకే నిమిషంలో అనేక పనులు చేయగలుగుతాం. లోపల, బయట మరియు పరమాత్ముడితో పైన. కొంతమంది అయితే ఏదో ఒకటే చేయగలుగుతారు, కానీ మూడు ఒకేసారి చెయ్యాలి అంటే అది కూడా ఒక కళయే. అందువల్లనే దానిని స్వయం యొక్క పాలన యొక్క కళ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనము చుట్టూ ఉన్నటువంటి విద్యార్థులు, టీచర్స్ యొక్క సందర్భంలో మనం ఉన్నప్పటికీ ఏదైనా ఒక పరిస్థితిలోని ఇంకొకరి పైన మనం ఆధారపడి ఉన్నామా, వారి నుంచి పాలన కోరుకుంటున్నామా అనేది ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మనము ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి ఒక యూనివర్సిటీలో ఉన్నాము. మనం చుట్టూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సోదర సోదరులతోనో, టీచర్లతోనో ఏదో ఒక డిపెండెన్సీలో ఉన్నాం. వారి నుంచి పాలన కోరుకుంటున్నాం. కానీ ప్రతి నిమిషం ఆ పాలన దొరుకుతుందని కాదు. మనందరికీ తెలిసిన విషయమే, కొన్ని సమయాల్లో మనం చాలా అస్థిరంగా ఉంటాము. అందువలన మనము స్వయాన్ని పాలన చేసుకోవడం అనేది చాలా అవసరం. మార్పులు జరిగే సమయంలో ఇప్పుడు ప్రపంచం అంతా మారుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా నా ఆధ్యాత్మికమైనటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఏదైనా ఆర్గనైజేషన్తో మనం ఏదైతే ఉన్నామో, మనం ఏదైతే జ్ఞాన యజ్ఞంలో ఉన్నామో దానిలో కూడా ఎంతో మార్పులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సమయం దాటుతున్న కొద్దీ ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వారందరూ కూడా శరీరం విడిచిపెట్టి ఇతరులు ఆ స్థానంలోకి వచ్చి తర్వాత విస్తారం అయిపోతుంది, కార్యం అంతా విస్తారం అయిపోతుంది. ఇలాంటి సమయంలో మనకి మన గురించి ఆలోచించేటువంటి మనుష్యులు, నాకు పాలన ఇవ్వగలిగే మనుష్యులు కొంచెం తక్కువగా కనిపిస్తారు. అందువలన ఈ సమయంలో మనం ఎన్నో అర్థం చేసుకోవాలి మరియు యాక్సెప్ట్ చేయాలి. నేను నన్ను చూసుకోవాలి అని అర్థం చేసుకోవాలి.
అంటే అందరూ కూడా నన్ను నేను అంటే స్వయాన్ని చూసుకోవాలనే ఐడియాతోని కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు. కానీ ఎందుకంటే దానిలో పాలన అవసరం పడుతుంది. ఇతరులతోని లేదంటే సిస్టమ్ పైన ఆధారపడడం అనేది చాలా సులువైన పని. కానీ ఏదైనా సమయంలో ఈ ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా ఒక నిమిషంలో వెళ్ళిపోవచ్చు. అప్పుడు కేవలం నాకు నేనే మిగులుతాను నన్ను నేను చూసుకోవడానికి. అందువలన కాలక్రమంలో మన జీవితంలో మనం ఎదుగుతూ ఉంటాము. తల్లిదండ్రులు, కుటుంబము, పరివారము, స్కూల్‌కి వెళ్తాము. తర్వాత కాలేజ్‌కి వెళ్తాము. తర్వాత పెద్ద యూనివర్సిటీకి వెళ్తాము. అలాగా ఈ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్‌లోనే మన చుట్టూ అనేక మనుష్యులు ఉంటారు. కానీ స్వయంగా ఏకాంతంగా ఉండడం అనేది కూడా అనుభూతి ఉండాలి. నాకొక ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గుర్తొస్తుంది. డిసల్యూషన్‌మెంట్ అనే కాన్సెప్ట్. అంటే మనకెప్పుడైనా ఒక బ్యాడ్ ఫీలింగ్ వచ్చిందనుకోండి. అప్పుడు మనం ఆహ్, ఏదైనా ఒక వాస్తవానికి దూరంగా అయిపోయినట్టు. ఇది డిసల్యూషన్‌మెంట్ యొక్క కాన్సెప్ట్ అండి. ఈ ఆధ్యాత్మిక ప్రాక్టీస్‌లో నేను డిసల్యూషన్‌మెంట్ అనేటువంటి ప్రాక్టీస్‌లోకి ఎప్పుడైతే వచ్చానో, ఆ ఫీలింగ్‌లోకి ఎప్పుడొచ్చానో, నేను అతీతంగా అయిపోయాను, నేను దూరంగా అయిపోయానని అనిపించినప్పుడు, నాకు చుట్టూ ఎవరు లేరు నన్ను చూడడానికి, నాకు పాలన ఇవ్వడానికి, నాకు సపోర్ట్ ఇవ్వడానికి, ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచనలొస్తది. అలాంటి ఫీలింగ్స్ ఒస్తాయన్నమాట. అవే డిసల్యూషన్‌మెంట్ ఆఫ్ ఫీలింగ్స్. ఎవరైనా అలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేసినట్లయితే అప్పుడు అప్పుడు స్వయాన్ని చూసుకుంటూ స్వయాన్ని చూసుకోవాలి. అన్నీ ఉన్నాయి అనేటువంటి ఇల్యూజన్‌లో ఉండకుండా దానికి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా అవసరం. నేను భ్రమల్లో బ్రతకడం ఇష్టపడను కదా! నా సత్యమేంటి అనే దానికి నేను అనుభూతికి చెందాలి. నేను ఒక ఆథెంటిక్ పర్సన్‌గా ఉండాలి. ఒక సత్యమైనటువంటి స్పేస్‌లో ఉండాలి. దానికోసము మెచ్యూర్డ్‌గా ఉండాలి. మనం భ్రమల్లో బ్రతికినప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అప్పుడు మనకనిపిస్తుంది నేను భ్రమల్లో ఉండకూడదు అని మనం నిర్ణయించుకోవాలి. నాకు ఏం జరిగినా సరే నేను భ్రమల్లో ఉండకూడదు అని నేను నిర్ణయించుకోవాలి. భ్రమల్లో నుంచి బయట రావడము అంటే చాలా మంచిది. ఎందుకంటే అన్నిట్లికన్నా ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ ఏంటంటే భ్రమల్లో నుంచి దూరంగా ఉండడం. భ్రమ అనేది చాలా అవసరమైనటువంటి ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్. దానినే మనం మాయ అంటాం. మాయని అనేక విధాలుగా వర్ణిస్తూ ఉంటారు. మాయ అంటే పంచవికారాలనుకుంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనుకుంటారు. లేదంటే నకారాత్మక సంకల్పాలనుకుంటారు. కానీ నేను రీసెంట్‌గా చూస్తున్నటువంటి ప్రాక్టీస్ ఏంటంటే, మనం వికారాలనేటువంటి మాట తీసేస్తే, దానిని ఎమోషన్‌గా రీప్లేస్ చేసినట్లయితే ఎందుకంటే కోపము అనేది కూడా ఒక ఎమోషనే. అది కూడా ఒక ఫీలింగే. ఏ వికారమైనా సరే ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్. అందువలన అలాంటి నకారాత్మక ఫీలింగొచ్చినప్పుడు, నెగెటివ్
మనం దాని గురించి దానికి దూరంగా అవ్వడానికి ప్రయత్నిస్తే నేను కోపంగా ఎవరి మీదైనా హింస చేసినట్లయితే అప్పుడు హింస అనేది వికారం కోపం కన్నానా. మనం ఏదైతే ఫీలింగ్స్ లో ఉన్నామో ఆ ఫీలింగ్స్ లో ఉండడం తప్పేమీ కాదు. కానీ దానితోని మనం ఎలా చేస్తున్నాము, అసలు ఆ ఫీలింగ్ పట్ల నేను ఎలాగా ఉంటున్నాను అనే దానినే ముఖ్యంగా చూసుకోవాలి. నాకు ఎప్పుడైనా భ్రమల్లో ఉన్నాను అని అనిపిస్తే ఎన్నో సంకల్పాలని రచిస్తుంది. చాలా నెగెటివ్ ఫీలింగ్స్ వస్తాయి. నెగెటివ్ థాట్స్ వస్తాయి. వికార యొక్క థాట్స్ వస్తాయి. చాలా అస్తవ్యస్తంగా వాడతాము. దాన్ని వేస్ట్ అని కూడా అనలేము. వ్యర్థ సంకల్పాలు అంటే వాటికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు అని అర్థం. దానికి ఒక అర్థం లేదు అని అర్థం. నేను ఎప్పుడైనా నాతోని ఈ ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో, ఈ ఫీలింగ్ ద్వారా వచ్చినటువంటి థాట్స్ ఏదైతే ఉందో అది నాకు ఏమి ప్రాముఖ్యత ఉన్న వాటిగా అనిపించట్లేదు అని అనుకుంటాము. నాకు అప్పుడు అర్థమవుతుంది నాకు ఇంతకన్నా ముఖ్యమైన విషయాలు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందనేసి. ఇక్కడే జ్ఞానం యొక్క శక్తిని ఉపయోగించాలి. మనం రోజు మురళి విన్నట్లయితే పరమాత్ముడి యొక్క టీచింగ్స్ బ్రహ్మ ద్వారా మనం వింటున్నట్లయితే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రాక్టీస్ మొదలు పెట్టామో అప్పటి నుంచి కూడా మనం ఇది వింటూ వచ్చాము. అందువలన ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నామో ఈ జ్ఞానము చాలా లెవెల్స్ లోని మనం తీసుకోవచ్చు. మనం మొట్టమొదటిగా మనము కేవలం ఇంట్రొడక్షన్ కోర్స్ అయిన వెంటనే మురళి విన్నప్పుడు దాని తర్వాత ఎప్పుడైతే ఒక 10 ఏళ్ళో 20 ఏళ్ళో ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పటికి కూడా మనం అదే మురళి వింటూ ఉంటాం. శివుని యొక్క మురళి వింటూ ఉంటాం. కానీ దానిని మనము వేరే వేరే విధంగా ఆస్వాదిస్తూ ఉంటాం. నా యోగం యొక్క స్థితిని బట్టి దాన్ని స్వీకరిస్తాము. నేను మనన చింతన ఆధారంగా ఉంటుంది. అందువలన అన్నింటికన్నా కనిపించేటువంటి విషయం ఏంటి అనంటే మాటలు. అంటే ఏదైతే మురళి ఏదైతే ఉందో ఆ మురళి యొక్క జ్ఞానం విషయాలు వాటిని రికార్డెడ్ అయ్యి ఉంటాయి. మనం మాటి మాటికి వినొచ్చు. దాని గురించి కనిపించే విధంగానే ఉన్నాయి అన్నీ. ఎందుకంటే యోగము అంటే మనకి కనిపించలేనటువంటి పరమాత్ముడు, కనిపించలేనటువంటి భౌతికత గురించి పరిగెట్టు రిజల్ట్స్ చూడాలనుకుంటారు చాలా మందిని. అంటే మనం ఇలాంటి ఆలోచనలోకి వెళ్ళినప్పుడు మనం ఆధారపడిపోతాము. కానీ రాజయోగము ఏం చెప్తుందంటే ఎన్నో లెవెల్స్ గా మనకు నేర్పిస్తుంది. కానీ మనం దాన్ని గ్రాస్ప్ చేయలేకపోతున్నాం. మనం భౌతికత నుంచి ఆధ్యాత్మికత వైపు నడవాలి అని చెప్తుంది. అందుకే ఇది జీవన యాత్ర. మనం ఈ జీవన యాత్రలోని ముందుకు వెళ్తున్న కొద్దీ విజ్ఞానం అనేది చాలా అవసరం. ఆ విజ్ఞానే యొక్క అనుభూతి లేకపోతే మనము ప్రోగ్రెస్ అవ్వలేము. మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాము.
మనకంతా బాగానే ఉన్నది అని అనిపిస్తుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. కానీ దాంట్లోని ఎటువంటి ప్రగతి ఉండదు. కొన్నిసార్లు బోర్ అనిపించొచ్చు. ఎందుకంటే మనం ఎక్కడికి ప్రగతికి వెళ్ళట్లేదు కాబట్టి. తర్వాత ఎవరు మాకు పాలన ఇవ్వట్లేదు. అందుకే బయట ప్రపంచంలోకి నా అటెన్షన్ వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది. అప్పుడు నేను దూరం అయిపోతానన్నమాట. కానీ అది లాజిక్ కాదు. ఎవరు మీకు పాలన ఇవ్వలేకపోతే నేను నాకు స్వయానికి పాలన ఇచ్చుకోవాలి. ఒక బిడ్డ తల్లి ద్వారా, టీచర్ ద్వారా, ఎవరో ఒకరి ద్వారా పాలన పొందుతారు. కానీ తర్వాత కొన్నాళ్ళకి వారికి వారే స్వయం యొక్క పాలన ఇచ్చుకుంటారు. అలాగా తర్వాత ఇతరులకు పాలన ఇస్తారు. అలాగే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ చిల్డ్రన్‌కి నేర్పించాలన్నమాట స్వయంని పాలన చేసుకోవడం. అలాగే దాది జానకి కూడా ఎప్పుడూ అనేవారు, మీరెప్పుడు మీ కాళ్ళ పైన నిలబడాలి. ఆధ్యాత్మికంగా మీరు మీ కాళ్ళ పైన నిలబడాలి అనేసి. అప్పుడే అప్పుడే మీకు స్థిరమైనటువంటి ఒక ఫౌండేషన్ ఉన్నది. అప్పుడే మీరు విఘ్నాలను దాటగలరు అని చెప్పేవారు. ఈ విఘ్నాలన్నీ కూడా మన మాకు 1 లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ నుంచి రెండో లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్‌లోకి వెళ్ళడానికి మనకి దోహదపడతాయి. విఘ్నాలు మంచివి కాదు అనుకునే బదులు ఎవరో ఒకళ్ళ మీద ఆ నెపం వేసే కన్నా, నా ఆధ్యాత్మిక జర్నీలోని వీళ్ళు నాకు విఘ్నాలేసి ఆపుతున్నారు అని అనుకునే బదులు ఇలా అనుకుంటున్నాము అంటే మన బాహ్యముఖతలో ఉన్నాము. మనం అసలు బాహ్యంగా చూడకూడదు. మనం ఎప్పుడు కూడా అంతర్ముఖంగా చూసుకోవాలి. ఆహ్, 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 అంతర్ముఖంగా చూసుకొని నాకు నేను అక్నాలెడ్జ్ చేసుకోవాలి. భగవద్గీతలోని విషయాల గురించి మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు కానీ, భగవంతుడు చెప్తారు. వారి స్టూడెంట్ అర్జునుడికి లే లేచి యుద్ధం చెయ్యు అని చెప్తారు. లేచి యుద్ధం చేయమనగానంటే, అంటే నీకు నీ కోసం నిలబడు మరియు మీకున్నటువంటి ఇమ్మెచ్యూరిటీతోని ఫైట్ చెయ్యు. నీకున్నటువంటి ఈగోతో ఫైట్ చెయ్యు అని అర్థం. నీకు నువ్వు అది చేసినప్పుడే మీకు క్లారిటీ వస్తుంది అని చెప్తారు. ఎప్పుడైతే ఆ విఘ్నాల్ని దాటేస్తారో అర్జునుడు అంటాడు, ఇది నా కోసమే చెప్పారు భగవంతుడు అని. నేను ఒకవేళ ఆ భగవంతుడి మాట వినకపోతే, నేను ఈ ప్రాక్టీస్ చెయ్యకపోతే నేను ఇక్కడి వరకు చేరుకునేవాడిని కాదు అని అంటారు. మనం ఆ ఆధ్యాత్మిక విద్యను తీసుకోకపోతే మనం వెనుతిరగలేము. ఎందుకంటే మనం రాజయోగ ప్రాక్టీస్ చేసినప్పుడు గాజు బొమ్మ మీద నడిచినట్టు అన్నమాట. గాజు బిల్డింగ్ మీద నడిచినట్టు. మనం మీదకెళ్తున్న కొద్దీ ఆ పిరమిడ్ యొక్క స్పేస్ చాలా తక్కువైపోతుంది. కొంతమంది అంటూ ఉంటారు, వీరు చాలా టాప్‌లో ఉన్నారు అని అనుకుంటారు. అక్కడ లోన్లీనెస్ ఉండొచ్చు. కానీ అక్కడ ప్రశాంతత ఉంటుంది. ఇది ఈ ఏకాంతం గురించి, ఏకాంత ప్రియం గురించి మన చదువుల్లో చాలా చెప్తారు. కానీ మనుషులు ఒంటరిగా అయిపోయినప్పుడు మీరు ఏకాంతంలోకి వెళ్తారు. లేదంటే ఇంకొక రకం వారు భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే మనందరివి కూడా ఒక పరివారం కదా! కానీ ఒంటరిగా ఏకాంతంలో ఉండడం కూడా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఏకాంతంలో ఉంటామో భౌతికంగా కానీ, లేదంటే విఘ్నాల వల్ల కానీ
నా దగ్గర ఉన్నటువంటి సపోర్ట్ సిస్టమ్ నుంచి నేను అతీతంగా అయ్యి ఏకాంతంగా ఉన్నప్పటికీ కానీ అంటే ఆ ఏకాంతం యొక్క లోపలికి లోతులకి వెళ్ళేటువంటి టిప్స్ లోకి వెళ్తాం. ఏకాంతంలో ఉన్నప్పుడు ఇంకెవ్వరు లేరు కదా మన చుట్టూ. మనం తప్ప ఇంకెవ్వరు లేరు. మనతో మనకున్నటువంటి రిలేషన్‌షిప్, పరమాత్ముడితో ఉన్నటువంటి రిలేషన్‌షిప్ తప్ప ఇంకేమీ లేదు. మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు, సత్యం యొక్క అన్వేషణలో ఉన్నప్పుడు, మనం రాజయోగంలోకి వచ్చినప్పుడు నాకనిపిస్తుంది. నేను నాకు కావాల్సింది నాకు లభించిందని. కానీ మనం ఈ అన్వేషణలో ఉన్నప్పుడు, స్వయాన్ని అన్వేషిస్తున్నప్పుడు డ్రామా యొక్క అన్వేషణలో ఉంటాము. మన మన పాత్రను కూడా మనము అన్వేషిస్తున్నాము. మనం డ్రామాకి అతీతంగా ఇండిపెండెంట్‌గా కూడా ఉండగలుగుతాం. నేను ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పటికీ కానీ, నేను ఈ శరీరాన్ని కాదు. ఈ డ్రామాలో జరుగుతున్నటువంటిదంతా కూడా నేను 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 ఈ కర్మేంద్రియాల ద్వారా అనుభూతి చెందుతున్నాను. లేదంటే నేను ఈ డ్రామాలో లేను అని అనిపిస్తుంది. నేను ఆ డ్రామాలో కట్టిపడి లేను. నేను ఆ డ్రామాని నాకు అనుగుణంగా మార్చుకోగలుగుతాను. కొన్నిసార్లు డ్రామా అనేది మీ మీ క్రియేషన్ అని చెప్తారు. అందువలన ఎలాంటి పాత్ర పోషిస్తారనేది మీరే చూసుకోండి అని చెప్తారు. మనం ఏదైతే చేస్తున్నామో అది మన రోల్ కదా! ఎందుకంటే ఇది డ్రామాలోనే నిశ్చితమై ఉంది. అయితే మనందరమీ కూడా దేనికోసం అన్వేషిస్తున్నాము అంటే నేనెవరినో అనే ప్రశ్నకి సమాధానం కోసం. హిందీలోని అంతర్ముఖి సదా సుఖి అని చెప్తూ ఉంటారు. కేవలం సంతోషమే కాదు, జ్ఞానం, అనుభవము, శక్తి ఇవన్నీ కూడా మీతో ఉంటాయి. మీరు డ్రామాలో లేని వాటితోని కాంటాక్ట్‌గా ఉండరు. పరమాత్ముడితోని కాంటాక్ట్‌లో ఉంటారు. ఆ పరమాత్ముడితోని కాంట్రాక్ట్ ఉంటారు. తల్లి, తండ్రి, సద్గురువు అందరూ వారే. అందువలన ఇది విభిన్నమైనది. కొన్నిసార్లు మనం చాలా విషయాలు కావాలనుకుంటాం. కానీ అది మన దగ్గరకొచ్చేసరికి వద్దు అనుకుంటాం. మనమేమో పరమాత్ముడితో ఏకాంతంగా ఉండాలి అని అనుకుంటాం. స్వయంగా ఏకాంతంలో ఉండాలి అని అనుకుంటాం. దాని ద్వారా అసలు నేనెవరిని అనేది నేను చూసుకోగలుగుతాను. చుట్టూ అనేక మనుషుల యొక్క సందర్భంలో చూసినట్లయితే ఎన్నో పాత్రలో ఉన్నాము. ఆ పె ఒక పెద్ద అలజడిలో ఉన్నాము. అసలు మనం ఎవరు అనేటువంటి ఉనికి అనేది మారిపోతూ ఉంటుంది. కానీ వాటిలో ఏది కూడా నీ సత్య పరిచయం కాదు. ఇవన్నీ చాలా లోతైన విషయాలు. సో, ఆత్మ యొక్క విషయాలు చాలా లోతైనవి కనుక, పరమాత్మని యొక్క విషయాలు చాలా గుహ్యమైనవి కనుక, పరమాత్ముడనేవారు వారికి నీ గురించి చాలా బాగా తెలుసు. నీకు ఏది చూపించాలో తెలుసు. ఏ విధంగా చూపించాలో తెలుసు. అందువలన కానీ కొంతమంది ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. మళ్ళీ తిరిగి సేఫ్టీ జోన్‌లోకి వెళ్ళిపోతారు. కానీ ముందో వెనకో
ఆ ఏకాంతం అనేది మీరు పొందుకుంటారు. ఎందుకంటే మృత్యువు అందరినీ కబళిస్తూ ఉంటుంది. మన పూర్వీకులు వెళ్ళిపోవడం చూస్తున్నాము. అలాగా ఎవరి టర్న్ వారికొస్తుంది కదా! ఇది నా నా అంతిమ సంస్కారం. సంస్కారము అంటే శరీరంతో చేసేటువంటి సంస్కారాల గురించి కాదు. మన లోపల ఉన్నటువంటి జ్ఞానం గురించి. అందువల్ల స్వయంగా ఉండాలి. అన్నింటిని లెట్ గో చేయాలి. దానికోసం ప్రాక్టీస్ కావాలి. మనం భ్రమల్లో ఉన్నప్పుడు నేను సత్యత వైపు నడవటానికి, నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి అది ఒక అవకాశం. అందువలన స్వయం యొక్క పాలనకి ఇవే చాలా ముఖ్యమైన విషయాలని అనుకుంటున్నాను. ఇంకా అనేక విషయాలున్నాయి. మన పాలన ఇచ్చేటువంటి విషయాలు. సేవ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. 4 సబ్జెక్టులున్నాయి. జ్ఞాన, యోగ, ధారణ, సేవ అని 4 సబ్జెక్టులున్నాయి. దీనిని అనేక విషయాలుగా అనేక విధాలుగా వివరిస్తాము. ధారణ అంటే నేను ఏదైతే మనం నేర్చుకున్నది ధారణ చేస్తున్నామో అది. దాని ద్వారా శక్తి యోగ శక్తిని తీసుకుంటున్నారు. పెంచుకుంటున్నారు. గుణాలు, శక్తుల్ని పెంచుకుంటున్నారు. ఎందుకంటే రాజయోగ అంటే చాలా సహజమైనది. మనకి టాక్స్ ఇవ్వడము అవన్నీ చాలా సహజంగా అనిపించొచ్చు. కానీ స్వయం గురించి చూసుకున్నప్పుడు మనం చెప్పింది మనం ఆచరించే విధంగా మనం ఉండాలి. కొంతమంది అంటారు, నేను చెప్పింది నేను పాటించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తాను అని అంటారు. కానీ ప్రతి క్షణము కూడా మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది మనం పాటించాలి. ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో రాజయోగం అంటే ఇది అని అనిపిస్తుంది. నేను కేవలం మాట్లాడడం కాదు, నేను అలాగ ఉండాలి. ప్రతిసారి నేను ఆ వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు మీరు ఒక శ్రేష్టమైన కర్మ చేస్తున్నారు. ఇతరులకు కూడా శక్తిని ఇస్తున్నారు. దీనినే స్వయం యొక్క పాలన అంటారు. ఎందుకంటే మీరు ఖాళీగా ఉండరు. అంటే లోపల ఖాళీగా అనిపించరు. ఒంటరితనం అనిపించదు. మీరు ఒక కంప్లీట్ పర్సన్‌గా ఉంటారు. భగవంతుడు ఏదైతే కంప్లీట్ పర్సన్‌గా ఉండాలనుకుంటున్నారో అలాగుంటున్నారు. మీరు సేవ చేసేటప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు అది మిమ్మల్ని చూసేవారికి, మిమ్మల్ని గమనించే వారికి అందరికీ కూడా చేరుకుంటుంది. మనం కేవలం మాట్లాడాము అనంటే అది వారికి చేరుకుందని కాదు. వారిలో మార్పు తీసుకొచ్చిందని కాదు. కానీ మనం ఆ స్థితిలో ఉన్నట్లయితే, స్వయం యొక్క పాలన ఇస్తున్నట్లయితే
అప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ సర్వీస్ అయిపోతుంది. ఎందుకంటే అది స్వయానికి స్వయమే పాలన ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇతరులతో మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముండదు. ఎటువంటి ప్రశ్నోత్తరాలు అవసరం ఉండదు. అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. అవన్నీ కూడా సహజమైపోతాయి. యోగి అంటే ప్రేమను, ద్వేషాన్ని ఒకేలాగా తీసుకోవడము, రాగద్వేషాలకు అతీతంగా ఉండడము, అన్నిట్లికి న్యూట్రల్‌గా ఉండాలి. మనం ఆంతరికంగా ఎంతో శక్తివంతంగా అవ్వాలి అంటే, అలాగే మనం న్యూట్రల్‌గా ఉండాలి అని అనుకుంటే, అంటే దాంట్లో మీరు మంచోళ్ళు, మీరు చెడ్డోళ్ళు అనేది అనడం గురించి కాదు. అనేక పరిస్థితుల్లో మీరు ఎలాగా వ్యవహరిస్తున్నారు అనే దాన్ని బట్టే ఉంటుంది. అందుకోసము నిరాకారి స్థితిలో ఉండడం చాలా అవసరం. ఆహ్, ఎవరైనా మన గురించి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని స్వీకరించాలి. ఫీడ్‌బ్యాక్ స్వీకరించాలి. అప్పుడే స్వయం యొక్క పాలన చేసుకోగలుగుతాం. ఇంకొక విషయం ఏంటి అనంటే, స్వయం పాలన కోసం ప్రాక్టీస్ చేయాలి. మనకి డైలీ రొటీన్ ఉన్నది. మన జ్ఞానం యొక్క చదువు ఉంది. మనం బాబా ఏదైతే చెప్తున్నారో 8 గంటలు యోగంకి అక్కడి వరకు చేరుకోవాలి. దాని అసలు అర్థం ఏంటి? 8 గంటలు యోగం అంటే అర్థం ఏంటి? అసలు నేను ఎలా చెక్ చేసుకుంటాను? చాలా లోతుగా అర్థవంతంగా ఎలా చెక్ చేసుకోవాలి? మనం ఎలా ప్రగతి చెందుతున్నాము? దీంట్లోని అంటే ఇలాగ చెక్ చేసుకుంటూ ఉంటే మనం ఏ భ్రమంలోని ఉండము. ప్రతి క్షణము మనము మనకి ఏది ఆశ్చర్యం అనిపించదు. మన జీవితంలోని ఒక రోజులో మనం ఒక్కొక్క క్షణం ఎలాగా నడుస్తున్నాము అనేది చూసుకోవాలి. మనం దేవతలుగా, ఒక త్యాగి తపస్విగా, ఒక బ్రాహ్మణులుగా ఎలా ఉండాలి అనేది మనకి ఆ స్వరూపంలో మనం ఉండాలి. ఇవన్నీ టైటిల్స్ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా బాబాయే మనకిస్తున్నారు. స్వదర్శన చక్ర అనేటువంటిది. ఇవన్నీ మనకిచ్చినటువంటి టైటిల్స్. ఇవన్నీ మనకొక ఐడెంటిటీ. త్రినేత్రి అంటే మనకి మూడవ నేత్రం కలిగి ఉన్నాము అని అర్థము. స్థూలమైన కళ్ళ ద్వారా చూడలేనటువంటిది సూక్ష్మమైన కళ్ళు చూస్తాయి అని అర్థము. ఆ మూడవ నేత్రం మనతో ఉంటే అప్పుడు ఇతరులు మనల్ని పాలన చేయవలసిన అవసరం లేదు. ఎవరి మీద మనం ఆధారపడము. అప్పుడు మనం మనల్ని ఒక ఉన్నతమైనటువంటి వారిగా తయారు చేసుకోగలుగుతాం. అందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరేం చేస్తారో అదే ఆచరిస్తూ ఉంటారు వారు కూడా. మనం చెప్పేది కన్నా మనం చేసేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనం చెప్పేవి చాలా మంది అటెన్షన్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. కానీ మనం మనం ఏదైతే ఈ జ్ఞానం యొక్క విషయాల యొక్క స్వరూపంలో ఉన్నాము, మనం ప్రగతిలోకి వెళ్తున్నాము అంటే, మనతో ఉన్నటువంటి అన్ని విషయాల్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే, అప్పుడు మీరు మిమ్మల్ని పాలన చేసుకుంటున్నట్లు లెక్క. దాని ద్వారా ఏది జరిగినా ఏది జరిగినా మనం స్థిరంగా ఉండగలుగుతాం.
మన శక్తి ఆధారంగా మనం ఉండగలుగుతాం. ఏది మనం అవినాశి అయినటువంటి ఆ పరమాత్ముడితో ఉండగలుగుతాం. ఆంతరిక శక్తితో ఉండగలుగుతాం. మనం ఆ పరమాత్ముడి దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేరు. మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు. చింతలోకి తీసుకెళ్ళలేరు. నేనైతే ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటాను. స్వయాన్ని పాలన ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను. ఇక్కడ నేను ముగించాలని అనుకుంటున్నాను. ప్రశ్న ప్రశ్నలకి సమాధానాలకి ఇప్పుడు సమయం ఇద్దాము. ఓం శాంతి. చాలా డీప్ షేరింగ్ ఇచ్చారు మీరు. సర్వీస్ గురించి, ప్రాక్టీస్ గురించి మీరు ఏదైతే కవర్ చేశారో, మన డైలీ రొటీన్ యొక్క ప్రాక్టీస్ కూడా మన టైంని 8 గంటలు యోగానికి ఎలా తీయాలి అనేది. నాకున్న ఒక ప్రశ్న ఏంటంటే, డ్రామా గురించి మాట్లాడారు కదా, డ్రామా అనేది మీరే క్రియేట్ చేస్తారు అనేసి. అదే విధంగా నిశ్చితమైనది అని కూడా చెప్తున్నారు. మరి రెండు భిన్నమైనవి కదా, మరి అసలు డ్రామాని నేను క్రియేట్ చేయగలనా, లేదంటే డ్రామాలో నిశ్చితమై ఉందా అని అడుగుతున్నారు. ఈ రెండు భిన్నమైన విషయాలు అయి ఉండొచ్చు. స్వయంతో స్వయం కూర్చొని నేను ఈ రెండు భిన్న విషయాలని కూడా హ్యాండిల్ చేయగలనా అని ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రామా సైకిల్‌లోని అన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. ఎందుకంటే డ్రామా గురించి నేను చెప్పలేదు, భగవంతుడే చెప్పారు. మీరే డ్రామా యొక్క రచయిత అని చెప్తారు. బాబాయే డైరెక్టర్, క్రియేటర్, మెయిన్ యాక్టర్ అని చెప్తారు బాబా. ఎక్కడ డ్రామా ఎగ్జిస్ట్ అవుతుంది అని ఆలోచిస్తున్నట్లయితే ఆత్మ భౌతికతకి ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, మన కర్మేంద్రియాల ద్వారా కనెక్ట్ అవుతుంది. మనకి ఇది ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే భౌతికమైనటువంటి మెదడు ఉంటుందో అప్పుడే. అంటే భౌతికతతోనే మనం కనెక్ట్ అయితేనే మనం ఇది ఎక్స్‌పీరియన్స్ చేయగలం. ప్రకృతితో కనెక్ట్ అయితేనే మనం దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలం. అంటే బాహ్యంగా ఉన్నటువంటివన్నీ కూడానా ఆంతరికమైనటువంటి మీ మైండ్ ద్వారానే మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. నేను ఎవరు అనేది చాలా లోతైనటువంటి ప్రశ్న. మనం దాన్ని మెల్లిమెల్లిగా తెలుసుకుంటున్నాము. ఏవైతే విషయాలు మన మైండ్‌లో ఉన్నాయో ప్రతి సెకండ్‌లో కొన్నిసార్లు మనం ఆ భౌతికతలో చిక్కుకుపోయి ఉంటాము. దానివల్ల ఏటి ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. అప్పుడు ఏది గుర్తుకు రాదు. మనకి అనేక యాక్టివిటీస్ బిజీగా ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అనిపిస్తుంది. కానీ అప్పుడు అది నిశ్చితమైనది అని. అప్పుడు దీని మీద నేను ఎలా పని చేయాలి అని అనుకుంటామో, దీన్ని ఎలా మార్చాలి అని అనుకుంటున్నామో, ఇది నిశ్చితం అని అనుకుంటాం కదా. ఒకసారి దాది ప్రకాశమణి చెప్పినటువంటి ఒక విషయం గుర్తొస్తుంది. అప్పుడు రేపు ఎవరు చూసారు అని అడిగారు. ఆమెకి అంటే విన్న ఆమె జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకున్నారు. మనకి డ్రామాని యూజ్ చేసుకోవడం మనకి రావాలి. ప్రతిదీ నిశ్చితం అయిపోయింది. కానీ అది జరిగినంత వరకు ఏది నిశ్చితమో మనకి తెలీదు కదా. అదంతా అయిపోయాక ఇది నిశ్చితం అని చెప్తాము. అంటే నిశ్చితము అంటే తాను చేస్తున్నటువంటి కర్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి
అవసరం అవుతుంది. ఎందుకంటే ఇది నిశ్చితం అవుతుంది అని తెలిస్తే మనం ఎటువంటి చెడు కర్మలు చెయ్యం కదా! మనం చెడు దాంట్లోకి వెళ్ళము అని. మనం ఏదైనా బాధపడేటువంటి విషయం మనం చేసినట్లయితే, అంటే మనం చాలా వీక్‌గా ఉన్నామని అర్థం. వీక్ అంటే మనం అటెంటివ్‌గా లేము అని. అంటే మనం కాన్సంట్రేట్ చేయలేదు. మనం డిస్ట్రాక్టెడ్‌గా ఉన్నాము. అప్పుడు బాబా ఏమంటారు? మీరు ఫోకస్‌గా ఉండండి. కాన్సంట్రేషన్ చేయండి. స్థిరంగా ఉండండి అని చెప్తారు. అప్పుడు మీరు మీ మీరు మీ విల్ పవర్‌ని పెంచుకున్నారు. ఆ బాధ్యత తీసుకోవడం నేర్చుకుంటారు. మా అమ్మ గురించి చెప్తారు కదా! ఆమె ఎప్పుడు కూడా ఒక మిస్టేక్‌ని రెండోసారి రిపీట్ చేయలేదు. ఎందుకంటే ఆమె తన మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నారు. కానీ మనం మిస్టేక్స్ చేయకూడదని కాదు, దాన్ని రిపీట్ చేయకూడదు. దీన్నే డ్రామా యొక్క మాస్టర్‌గా అయ్యే ప్రక్రియ అని చెప్తారు. అప్పుడే మనం సాక్షిగా అయ్యి, నేను దాని గురించి ఏమీ చేయలేను కాబట్టి, నేను సాక్షిగా అయ్యి, నేను ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. డ్రామాతోని మీకొక సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే డ్రామా అనుసారంగా ఏది చెయ్యాలి అని చెప్తుందో, కొన్నిసార్లు కొన్ని విషయాలు అక్కడ అలా జరుగుతాయి. దానికి మనం ఏం చేయలేం. అప్పుడు అలాంటి సమయంలో అసలు ఏదైతే జరుగుతుందో దాన్ని జరగనివ్వాలంతే. దీనినే వివేకం అంటారు. మనం అసలెప్పుడు యాక్ట్ చేయాలి, ఎప్పుడు దానికి దూరంగా ఉండాలి అనేది తెలుసుకోవడమే వివేకం. మనం జరిగిన దాని కోసం చింతించడంలో మనం ఏమీ చేయలేము. ఇవన్నీ చాలా లోతైన విషయాలు. ఇదే జ్ఞానం యొక్క సారం కూడాను. దానికి స్వయంతో సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యము. అప్పుడే మనం దాని గురించి చాలా లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. సారాంశంలో చెప్పాలంటే, గతించిన దాని గురించి డ్రామా అని. ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీరు భ్రమల గురించి మాట్లాడారు కదా! నాకు సత్యమైన జ్ఞానం ఉందా? లేదంటే నేను భ్రమలో ఉన్నానా అనేది నాకెలా తెలుస్తుంది? దిస్ ఇల్యూషన్‌మెంట్. నాకు భ్రమలో ఉన్నానా? లేదంటే నేను సత్యమైన వంటి జ్ఞానంలో ఉన్నానా అని నాకెలా తెలుస్తుంది? అంటే నేను కేవలం భావనలో ఉన్నానా? లేదంటే సత్యమైన జ్ఞానంలో ఉన్నానా? డిల్యూషన్ అంటే భ్రమ అంటే మీరది సత్యం అనుకుంటారు కానీ అది సత్యం కాదు. చాలా సార్లు భ్రమల్లో ఉన్నప్పుడు భ్రమలో నుంచి బయటకొస్తారు చాలామంది. చాలా ధనం యొక్క ఆహ్, ఆహ్, ఎవరైనా ఒక తాగుబోతున్నారనుకోండి, వారు తమని తాము పెద్ద రాజు అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఒక త్రాగుబోతు. అది అంటే తనని తాను రాజు అనుకోవడం అనేది ఒక భ్రమ. భ్రమల్లోంచి దూరంగా ఉండడం అంటే, భ్రమలో ఉండడము అంటే మనం కొన్ని కొన్ని భ్రమల్లో ఉంటాం. అంటే మనము చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా పర్ఫెక్ట్ అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనకనిపిస్తుంది వీళ్ళు మనుషులే, వీళ్ళు కూడా కొన్నిసార్లు మిస్టేక్ చేయొచ్చు అనేసి. మనం చిన్న పిల్లల్లాగా దాన్ని నమ్మాము. ఎందుకంటే పెద్దవాళ్ళంటే వాళ్ళన్నిటిలో పర్ఫెక్ట్ ఉంటారు అనేసి. కానీ మనం ఎదుగుతున్న కొద్దీ మనకు తెలుస్తది కదా! మనం సత్యం నుంచి దూరంగా ఉన్నాము అనేసి.
ఎవరైనా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్‌లో ఉన్నప్పుడు, వారు మహారథిగా ఉన్నప్పుడు, వారేదైనా తప్పు చేసినప్పుడు, వారేదైనా గైడ్ చేస్తున్నప్పుడు, బాబా వారి అంటే బాబా మనకు మురళీలోని ఎవరి గురించి ఏం చెప్తున్నారో దాని ఆధారంగానే కూడా మనల్ని మనం నడిపించుకోవాలి. ఈ జీవితము, ఈ ప్రాక్టీస్ చాలా విభిన్నమైనది అని మనం అర్థం చేసుకోవాలి. మనం చిన్న పిల్లలు చిన్న బుద్ధి పిల్లల బుద్ధితోని లాజిక్ లేకుండా అంటే ఫాల్టీ లాజిక్‌తోని మనం ఉండకూడదు. మనం ఏదైనా బాబా ఏదైనా చెప్తున్నారు అనంటే మీరు చిన్న పిల్లల బుద్ధితో ఉన్నారు అనంటే, మీరు అంటే చిన్న పిల్లలు ఏమనుకుంటారు వాళ్ళకేమీ తెలీదు ఇది. ఏది ఎలాగుందో అది అలాగే ఉందని అనుకుంటారు. అలాగా. అంటే బేబీ బుద్ధి అనంటే ఒక చిన్న పిల్లవాడు ఉన్నారనుకోండి, వాళ్ళ చుట్టూ ఏది జరిగినా వాళ్ళ వల్లే జరిగిందని అనుకుంటారు. అలాగనుకోవడం తప్పు. కొన్నిసార్లు నేను అక్కడ ఉన్న సందర్భ సందర్భంగానే ఆ డ్రామా నాతోనేదో చేయించాలనుకుంటుంది. నేను అది అక్కడ చేయాల్సి వస్తుంది. దాని నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అందువలన మనము ఏదైతే భగవంతుడి యొక్క మెసేజ్ ఉన్నదో దానితోని చాలా సెన్సిటివ్‌గా అంటే చాలా కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. ఇది మనం అంటాము సహజ రాజయోగము అని. ఈజీ రాజయోగ అని అంటాం. కానీ రాజయోగాలోని ఏది ఈజీ కాదు. నేను సహజము అనేటువంటి వర్డ్‌ని చాలా చదివాను. దాని అర్థం ఏంటి అంటే సహజ్ అంటే ఆంతరికము అని, ఇన్నేట్ అని. ఇది నేచురల్‌గా నీలో ఉన్నది అని. అందువలన మీరు మీ నేచర్ గురించి మీరు తెలుసుకోవడం. సహజము అనేది ఆంతరికమైనదిగా ఆలోచించినట్లయితే, మనకి చాలా మంచి విషయాలు తెలుస్తాయి. మనం సపోర్ట్ సిస్టమ్ గురించి అన్నారు కదా! ఆ ప్రశ్న ఏంటంటే, నా సపోర్ట్ సిస్టమ్‌ని ఎలా స్ట్రెంథెన్ చేయాలి? ఎలా శక్తివంతం చేయాలి? మీరసలు సపోర్ట్ సిస్టమ్ అంటే ఏటనుకుంటున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సపోర్ట్ సిస్టమ్ గురించి ఎన్నో కథలు విన్నాము. బాబా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు. గడ్డి మోపు మీద నిలబడవద్దు. ఎందుకంటే అది ఎప్పుడైనా జారొచ్చు అని. ఎందుకంటే మనం ఒక దగ్గర నిలబడ్డామంటే ఒక మనిషియో లేకపోతే ఒక దేనితో దాంతోని సపోర్ట్ అయ్యి ఉండాలి. ఒక శక్తితోనో దేనితోనో ఒక శక్తి ఉండాలి. మనకి మనం పరమాత్ముడితో ఉన్నటువంటి రిలేషన్‌షిప్ అనే సపోర్ట్ సిస్టమ్‌నే పెంచుకోవాలి. బాబా మురళిలో చెప్పారు. ఇవన్నీ మీతోని వెళ్తారు అనేసి చెప్పారు కదా! ఇది పెద్ద సపోర్ట్ సిస్టమ్. ఇది లాస్ట్ క్వెషన్ ఉంది. ఇనీషియల్ పార్ట్‌లోని మీరు మాట్లాడారు. మీరు కర్మయోగం గురించి మాట్లాడారు. చాలా మంది వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్తారు. నేను వర్క్ చేస్తూ ఉంటే అదే కర్మయోగము అని అనుకుంటారు. కానీ రాజయోగాలని కర్మయోగ డిఫరెంట్ అని చెప్తాము. అది ఏంటి అని? వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి ఈ ఇది భక్తి యొక్క
కాంటెక్స్ట్. ఇది జ్ఞానం యొక్క విషయం కాదు. ఎందుకంటే మన జ్ఞానంలోని భక్తిలోని ఒకేసారి ఉండలేము. మనం 2 బోట్స్‌లో నిలబడ్డాం అనుకోండి. అవి 2 విడిపోతే మనం పడిపోతాం కదా! కర్మయోగము అంటే మనం ఏదైనా కర్మ చేస్తూ మనం ఆలోచించినప్పుడు అంటే థాట్స్, వర్డ్స్, యాక్షన్స్‌లో కూడా మనము ఆహ్, యోగంలో ఉండడము. కొన్నిసార్లు కొన్ని పదాల్ని పట్టుకొని కొంతమంది దానికి కొత్త అర్థం ఇస్తారు. దాని వలన అప్పుడు మళ్ళీ మనం కొన్నిసార్లు భ్రమల్లో ఉంటాము. కర్మయోగము అంటే కేవలం యోగం కాదు. మీరు యజ్ఞ సేవలోని యోగంలో కూడా చెయ్యొచ్చు. మనం కర్మల సేవలో కూడా యజ్ఞ సేవ చెయ్యొచ్చు. దాంట్లో మనం పూజించట్లేదు. మనం ఎందుకంటే పూజ్యులుగా తయారవుతున్నాం కాబట్టి. సిస్టర్ అను వోట్ ఆఫ్ థాంక్స్ చెప్తారు. బ్రదర్ మనోజ్ చాలా థాంక్ యూ. ఆహ్, ప్రతిసారి చాలా మీరు చెప్పే విషయాలని మీరు చాలా లోతైన విషయాల్లోకి తీసుకెళ్తారు. సహజము అంటే ఇన్నేట్ అని మీరు చెప్పారు కదా! ఆహ్, మనము మీరు చెప్పిన విషయాలన్నీ చాలా మంచిగా ఉన్నాయి. అంతర్ముఖి సదా సుఖి అని చెప్పారు మీరు. మీరు రచయితతో కనెక్ట్ అయ్యున్నారు కాబట్టి ఇది చాలా లోతైనటువంటి టాపిక్ అయినప్పటికీ కూడా మేము చాలా లాభపడ్డాము దీని నుంచి, మీ నుంచి. ఎవరైతే అందరూ అటెండ్ అవుతున్నారో వారందరికీ కూడా కృతజ్ఞతలు. అనౌన్స్‌మెంట్స్ చూద్దాము. పాలన యొక్క కళ. పాలన యొక్క కళ గురించి జూడీ జాన్సన్ సిస్టర్ 14th జూన్ నెక్స్ట్ వీక్. దీని యొక్క ఇన్నర్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత వర్క్‌షాప్ ప్రాక్టికల్ ఎక్సర్‌సైజెస్ తీసుకుందాము. ఒక సైలెన్స్ రిట్రీట్ కూడా చేస్తాం దీని తర్వాత. ఇది జూన్ క్యాలెండర్. ఈ లిస్ట్‌లో ఉన్న వారందరూ కూడా ఇది తెలుసుకుంటారు. మనం వాల్యూస్ ఫర్ లైఫ్ సిరీస్ 4 ఇయర్స్ జర్నీ ఉన్నది. చాలా డీప్ ఇన్సైట్స్ అన్నీ మనకున్నాయి. మనం దాని గురించి ఒక బుక్ క్రియేట్ చేస్తున్నాము.
ఓం శాంతి. ఆంతరిక యాత్ర యొక్క సమయం తీసుకోండి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను అతి సూక్ష్మమైనటువంటి జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నిరాకారాన్ని. నాకు నా లోపల పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ యొక్క అనుభూతులు ఉన్నాయి. నేను ఎంతో ఫ్రీగా, ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వారిని. నేను డ్రామాలోని అడుగు పెట్టగలను, డ్రామా నుంచి అతీతం అవ్వగలను. ఒక్క నిమిషం లోతుగా ఉంటాను, ఒక్క నిమిషం అతీతంగా ఉంటాను. ఈ పరమాత్మతో నేను చాలా దగ్గర కనెక్షన్లో ఉన్నాను. ఇప్పుడు ఈ డ్రామా అనేది అయిపోతూ ఉంది, మరియు తిరిగి మొదలవుతుంది. ఇది పరివర్తన యొక్క సమయం, ఇది లెట్కో చేసే సమయం, కొత్తది ఆహ్వానించేటువంటి సమయం. నేను స్థిరంగా ఉండాల్సిన సమయం, శాంతిగా ఉండాల్సిన సమయం, కృతజ్ఞత భావంతో ఉండేటువంటి సమయం. నేను శాంతి స్వరూపాన్ని, నేను అమరుణ్ణి, ఈ పరమాత్మతో జోడింపబడి ఉన్నాను. ఓం శాంతి. ఓం శాంతి. థ్యాంక్ యూ.